సహజంగా ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటి అంటే ఆడైనా మగైనా కోరుకునేది మాత్రం ఒకటే. తమ ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి అని, తమ చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడూ కూడా ఆనందాలతో వెళ్ళి విరవాలి అని కోరుకుంటారు. అయితే అలాంటి సందర్భంలో తమ కుటుంబంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు రాకూడదు. తన ఇల్లు ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండాలి. తమ పిల్లలు తమ చెప్పిన మాట వినాలి, బాగా చదువుకోవాలి, ఆనందంగా ఇంట్లో ఉండాలి అని కోరుకుంటారు ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా. అయితే కొన్ని సందర్భాలలో మనం తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వల్ల మన ఇంట్లో ఆనందం అనేది లేకుండా పోతుంది. ఎప్పుడు చూసినా గొడవలు, చికాకుల మధ్యనే మనం బ్రతకాల్సి వస్తుంది. పిల్లలు మొండి పట్టు పట్టడం కానీ, అంతేకాకుండా వాళ్ళు చెప్పిన మాట వినకుండా, చదవకుండా, రాయకుండా వాళ్ళు ఎక్కువగా తింగరి వేషాలు వేయడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే వాటన్నింటికి కారణాలు అనేవి చాలా ఉంటాయి. వాస్తుపరంగా మన ఇంట్లో వాస్తుకు లేని వస్తువులను పెట్టినా సరే, అంటే వాస్తు కలిసి రాకుండా మనం ఎక్కడ పడితే అక్కడ వస్తువులను పెట్టడం, అంతేకాకుండా మన ఇంట్లో గోడలకు ఏ ఫొటోస్ పడితే ఆ ఫొటోస్ని తొలగించడం మన ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తుంది. మన చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని లాగేసుకుంటుంది. అయితే ఇప్పుడు మనం ఇంట్లో ఎలాంటి ఫొటోస్ని పెట్టొద్దు, మన పూజ గదిలో ఎలాంటి ఫొటోస్ని ఉంచి పూజ చేయకూడదు, అవన్నీ కూడా మనం స్పష్టంగా తెలుసుకుందాం. అయితే మన గోడల పైన ఎప్పుడూ కూడా ఎక్కువ మందిని యుద్ధం చేసిన ఫోటో అస్సలు ఉంచుకోవద్దు. అంటే యుద్ధంలో వాళ్ళు దేవుడైనా సరే, కానీ వాళ్ళు యుద్ధం చేసి ఎదుటి వారిని చంపి వేసిన పిక్స్ అందులో ఉంటాయి. అంటే వారిని చంపేసిన ఫొటోస్ అయితే ఉంటాయి. అయితే అందులో రక్తంతో కూడిన ఫొటోస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా యుద్ధం జరిగిన పోస్టర్లను కానీ గోడలపైన పెట్టకూడదట. ఇలా కానీ పెట్టినట్టయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందట. అయితే డాక్టర్లు తమ ఇళ్లలో ఆంజనేయ స్వామి యొక్క ఫోటోని పెట్టుకోవాలి అట. ఆంజనేయ స్వామి ఫోటోని ఇంట్లో పెట్టుకున్నట్టు అయితే వారికి సేవాభావం అనేది ఎక్కువగా పెరుగుతుందట. అంతేకాకుండా వారు ఏ పని చేసినా, అంటే పేషెంట్లకి ఏ పని చేసినా అంతా మంచి జరుగుతుందట. ఇక అంతేకాకుండా కోపంతో గంభీరంగా ఉన్న దేవుళ్ళ ఫొటోస్ని ఇంట్లో ఉంచుకోకూడదట. ఇక వాటిని గోడల పైన కూడా తలగేయకూడదంట. అంతేకాకుండా వాటిని పూజ గదిలో కూడా ఉంచి పూజించరాదట. ఇక అంతేకాకుండా పరమశివుని కూడా నాట్యం చేస్తున్న ఫొటోస్ని ఇంట్లో ఉంచుకోకూడదట. ఇంకా అంతేకాకుండా మన ఇంటి పూజ గదిలో శివలింగాన్ని ప్రతిష్టాపించకూడదట. మన ఇంటి బయట ఎక్కడైనా ప్రతిష్టాపించవచ్చట, కానీ పూజ గదిలో మాత్రం ప్రతిష్టాపించడం అంత మంచిది కాదు అంటున్నారు మన పురోహితులు. రాముని పాదాల వద్ద ఉన్న హనుమంతుని ఫోటోని కూడా మన ఇంటి గోడాల పైన తలిగేయకూడదంట. ఇంకా అలాంటి ఫొటోస్కి పూజ కూడా చేయకూడదని చెప్తున్నారు మన పురోహితులు. అయితే అలాంటి ఫొటోస్ని గోడలకి తగిలించుకోవడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందట. ఇంకా తెలుసు కదా, నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటే మాత్రం ఇంట్లో మొత్తం అష్ట కష్టాలే. ఇంకా ప్రతిరోజు గొడవలు తప్పవు, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి, అనారోగ్య సమస్యలు కూడా కొద్దిగా పైకి లేస్తూ ఉంటాయి. ఇక అనారోగ్య సమస్య ఉంది అంటే అక్కడ ఆర్థిక సమస్య ఏర్పడినట్టే. అనారోగ్యం అనంటే ఆర్థికానికి దారితీస్తుంది. కాబట్టి ఇవి గుర్తుకుంచుకొని మీ ఇంట్లో కానీ ఉన్నట్టు అయితే వెంటనే తీసివేయండి. ఇలాంటి ఫొటోస్ ఉంచుకోవద్దని మన పండితులు పురోహితులు చెబుతున్నారు. అందుకని ఇలాంటివి కొంచెం దూరం పెట్టడానికి ప్రయత్నించండి. సో ఇంట్లో వాస్తుపరంగా అన్నీ కరెక్ట్ ఉంటేనే ఇంట్లో మనుషులు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటారు. ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకెన్నో ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. హ్యావ్ ఎ వెరీ నైస్ డే.